ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ యొక్క ప్రదేశానికి నన్ను ఇక్కడికి తీసుకురావడానికి సహాయం చేసిన దేవాతి దేవునికి నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. ఆయన ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి అని అంటే, నన్నుగా మార్చి నన్ను స్వస్థపరిచి మంచి ఆరోగ్యమును దయచేసి నన్ను ఈ విధంగా మీ అందరి ముందు నిలబెట్టినటువంటి దేవాతి దేవుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి గురించి చెప్పడానికి మాత్రమే నేను మీ మధ్యకు వచ్చాను. ఇక్కడికి నేను ఎవరిని కూడా బాధ పెట్టాలని, ఎవరిని కూడా కించపరచాలని, ఎవరిని కూడా దూషించాలని, ఏ కులమత భేదాలు కూడా నేను మీ మధ్యలో ఎత్తడానికి కానీ మాట్లాడడానికి కానీ రాలేదని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ కేవలం ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ప్రకటించడానికి మాత్రమే మీ మధ్యకు వచ్చాను అని మీరందరూ కూడా మరొకసారి గమనించాలని ఆశపడుతున్నాను. ఈ రోజున ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా యవన వయసులో ఉన్నటువంటి బిడ్డలు అనేక మంది ఈ యొక్క ప్రదేశంలో ఈ యొక్క గ్రామంలో ఉన్నారని నేను ఎంతగానో గ్రహించాను. ఎంతగానో తెలుసుకుని ఈ యొక్క గ్రామానికి నేను రావడం జరిగింది. ఉన్నటువంటి ఈ కాలం బట్టి చూసుకుంటే మనం యవనస్తులు వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులు, వారు చూసేటటువంటి చూపులే కానివ్వండి, వారు చూసేటటువంటి సినిమాలే కానివ్వండి, అనేక విధమైన వినోద కార్యక్రమాలే కానివ్వండి, లేదా ఈ లోకంలో వారు ప్రయాసపడేది దేనికి అని గనక వారు ఒక్కసారి ఆలోచించుకుని ఒక్కసారి వారి హృదయాలను పరిశీలించుకుంటే గనక వారు ప్రయాస పడేది కేవలము వ్యర్థమైన వాటి కోసమే, కేవలము క్షయమైన వాటి మాత్రమే. అక్షయమైన వాటి కోసం ఎవరు కూడా ప్రయాసపడడం లేదు. ఈ లోకంలో ప్రతి ఒక్కటి క్షయమైనదే అని మనందరము కూడా గ్రహించాలి. మీ యొక్క శరీరాలు, నా యొక్క శరీరము కూడా ప్రతి ఒక్కటి కూడా క్షయమైనదే అని మనందరం కూడా గ్రహించాలి. అక్షయమైనది అనగా పరలోకంలో మనకు దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి నీతి కిరీటము వంటివి. ఆ నీతి కిరీటము ఎన్నటికీ కూడా చెదిరిపోనటువంటిది, ఎన్నటికీ కూడా కరిగిపోనటువంటిది, ఎన్నటికీ కూడా నీ తల మీద నుంచి తీయబడినటువంటిది. అటువంటి అక్షయమైన కిరీటాన్ని నువ్వు తీసుకోవాలి అనంటే ఈ భూ సంబంధమైనటువంటి వాటినన్నిటినీ కూడా వదిలివేసి ఈ భూలోకంలో నీకు చెడు అనిపించేటటువంటి ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క పనిని కూడా నువ్వు విడిచిపెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారే నీ గురిగా ఉండాలని ప్రతి ఒక్క యవనస్తురాలు కూడా ప్రతి ఒక్కరు గ్రహించాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడికి రావడానికి గల కారణం కేవలం యవనస్తుల కోసమే నేను ఇక్కడికి వచ్చాను. మిగతా వాళ్ళ కోసం కాదా అంటే ప్రతి ఒక్కరికి యొక్క వాక్యము వారి యొక్క హృదయాల్లో బలపరుస్తుందని, వారి యొక్క హృదయాల్లో పుచ్చుకుంటుందని నేను నమ్ముతున్నాను. ఈ యొక్క మాటలు మీరు వినట్టుగా ఉంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మీ హృదయాలను ఎరిగినటువంటి వాడని మీరు గ్రహించాలి. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, ఎవరైతే ఈ మాటలు గ్రహిస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా మీ హృదయ పరిశీలన చేసుకోవాల్సిన రోజు ఈరోజు. ఈ యొక్క వాక్యం మీ హృదయంలో బలపరచబడాలని, ఈ యొక్క వాక్యము మీ హృదయాన్ని మార్చాలని, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నిజమైన దేవుడని మీ అందరూ కూడా నమ్మాలని, ఆయన్ని ఆరాధించాలని, మీ హృదయాలను, మీ విరిగి నలిగినటువంటి హృదయాలను ఆయనకి అప్పచెప్పాలని, మీ శరీరాలే బలిగా అర్పించాలని నేను ఆశపడుతున్నాను. ఈ రోజున యవనస్తులు అనేక విధమైనటువంటి సినిమాలకు, షికారులకు, అనేక వ్యర్థమైనటువంటి అలవాట్లకు లోబడిపోయారు, అలవాటైపోయారు. చిన్న వయసులోనే వారందరికీ కూడా పెళ్లిళ్ళు చేయడం, చిన్న వయసులోనే వారందరూ కూడా గర్భిణీలు అవ్వడం, చిన్న వయసులోనే వారందరూ కూడా తండ్రులు అవ్వడం, వారి మీద అనేక భారాలు పడడం, వారి మీద ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాశలు వారి యొక్క హృదయంలో బలపరచడం, ఇదంతా కూడా కేవలం వారి చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్లనే అని మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను.
పెళ్లి చేసుకున్నటువంటి వారు కూడా ఈ లోకంలో అనేక మంది ఉన్నారని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారు ఒంటరితనాన్ని అనుభవిస్తూ తల్లిదండ్రులు లేక ఒకవేళ ఉన్నా వారు చెడు వ్యసనాలకి అలవాటైపోయి ఆ తల్లిదండ్రుల్ని దూషిస్తూ ఆ తల్లిదండ్రుల్ని తిడుతూ ఆ తల్లిదండ్రుల్ని కొడుతూ ఈ లోకంలో ఉన్నటువంటి క్షయమైన అలవాట్లకు అలవాటైపోయి మత్తులకు బానిసలైపోయి గంజాయి మత్తులను త్రాగుడు మత్తులను ఇంకా అనేక విధమైనటువంటి మత్తుల్లో ఈ యవ్వన కాలం అంతా కూడా వారికి సాగుతూ ఉంది. కానీ మనందరము కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈ యవ్వన కాలంలో మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు, మనం పాటించవలసిన పద్ధతులు, మనం నడవలసిన త్రోవ, మనల్ని పరిశుద్ధపరచుకోవాల్సిన వాక్యము ఒకటి ఉందని మీరు అందరూ కూడా గమనించాలని నేను కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాటను ఎవరైతే గ్రహిస్తారో వారిలో ఉన్నటువంటి పాపను వారు, వాక్యం ఏంటంటే ఒక అర్థం లాంటిది. మన పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు దాన్ని గ్రహిస్తున్నప్పుడు మనలో ఉన్న పాపాలు అద్దంలో మన ముఖాన్ని మనం చూసుకున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది ఆ వాక్యాన్ని. మనం ఎప్పుడైతే మనసు పెట్టి ఆ వాక్యాన్ని చదువుతామో, మనం ఎప్పుడైతే మనసు పెట్టి ఆ వాక్యాన్ని మనలో అవలంబించుకుంటామో మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపమును మనకు తెలియపరుస్తుందండి. మనం ఈ లోకానుసారంగా నడుస్తున్నావా, దైవానుసారంగా నడుస్తున్నావా? ఈ లోక స్నేహాలు మనల్ని ఎటువైపు నడిపిస్తున్నాయి? ఈ లోక స్నేహాలు మనం దేవునికి దగ్గర చేస్తున్నాయా, దేవునికి దూరం చేస్తున్నాయా? ఈ లోక స్నేహాలు దేవుని చెప్పినటువంటి మాటకు విధేయత కలిగి జీవించడానికి సహాయం చేస్తున్నాయా లేదా ఈ లోకంలో ఉన్నటువంటి ఆశల కొరకు, జీవపు డంబాశల కొరకు, వ్యసనాల కొరకు, ఆడపిల్లలను వేధించే విషయంలో, ఆడపిల్లలను బలాత్కారం చేసే విషయంలో తోడ్పడుతున్నాయని మనందరం కూడా గ్రహించాలి. ఈ రోజున ఇక్కడికి నేను రావడానికి గల కారణం, నేను మీలాగే ఒక సామాన్య వ్యక్తిని. నేను కూడా మీలాగే ఒక సామాన్య వ్యక్తిని. దేవుని నమ్ముకుని దేవుని చేత ఎంతో బలపరచబడి మంచి ఆరోగ్యమును పొంది ఉన్నత స్థాయిని పొంది మీ మధ్యలోకి ఈ విధంగా వచ్చి నేను మీ అందరికీ కూడా ఈ యొక్క మాటలు చెప్పడానికి గల కారణం, నేను కూడా మీలాగే పాపంలో పడిపోయిన ఒక సామాన్య వ్యక్తిని. నేను కూడా మీలాగే పాపంలో పడిపోయిన సామాన్య వ్యక్తిని. కానీ ఈ రోజున దేవుని నమ్ముకుని పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఆయన పిలుపును నేను మరువక, ఆయన పిలుపును వెతుక్కుంటూ ఆయన చెప్పినటువంటి మార్గాన్ని నేను తీసుకుని, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞను గైకొని ఆయన నడవమనిసిన త్రోవలో నేను నడుచుకుంటూ ఆయన మాటకు విధేయత చూపుతూ ఈ రోజున మీ అందరి ముందుకు వచ్చి ఈ మాటలు చెప్పడానికి గల కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఆయనే నా రక్షకుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నా పాపంలో కడిగినటువంటి ఏకైక దేవుడు అని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. అనేక మంది ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను చూస్తూ, అనేక మంది ఆయన చేస్తున్నటువంటి మంచి కార్యాలను, మంచి పనులను, అనేక మందిని కాళ్ళు విరిగిపోయిన వారిని, కళ్ళు లేని వారిని, అనేక మందిని స్వస్థపరచడం చూసి అనేక మంది మత పెద్దలు లేదా ఆ కాలంలో ఉన్నటువంటి రోమన్ అనేక మంది ప్రభుత్వ సంబంధితమైనటువంటి వారు అనేకులు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మీద చెడు బోధను బోధిస్తున్నారని, అనేక విషయాల్లో ఈయన పొందుతున్నారని ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని సిలువ వేయడానికి తీర్పును పంపించారు. ఆ యొక్క సిలువలో ఆయన మన కోసం కార్చినటువంటి రక్తము ఈ రోజు మన పాపములన్నీ కడగబడ్డాయి. ఆయన గనక సిలువలో రక్తము కార్చకపోయినట్లయితే ఈ రోజుకి కూడా మీరు పాపులై ఉంటారు. మీరే కాదు, నేను కూడా పాపులై ఉంటాను. ఆయన సిలువలో కార్చబడిన రక్తము నిజమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము అని మీ అందరూ గ్రహించాలి. ఆ యొక్క రక్తము ద్వారానే మీ అందరి పాపములు, నా పాపములు కూడా కడగబడ్డాయి. అటువంటి రక్తం ఉందని మీ అందరికి తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ ఆ యొక్క రక్తం ఉందని మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున అటువంటి పరిశుద్ధమైన రక్తంలో మీరందరూ కడగబడాలని, ముఖ్యంగా యవనస్తులు, ముఖ్యంగా ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఈ లోకానుసారమైనటువంటి అలవాట్లకు అలవాటైపోయి చెడు వ్యసనాలకు దగ్గరైపోయి ఎన్నో అసభ్య కార్యాలు చేస్తూ ఎంతో మందిని బాధపెడుతూ ఎంతో మందిని శిక్షిస్తూ ఎంతో మందిని దూషిస్తున్నటువంటి యవనస్తులు,
యవన ప్రాయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పురుషులే కానివ్వండి, స్త్రీలే కానివ్వండి, ఈ రోజున పరిశుద్ధమైన రక్తము మీ పాపములు కడగడానికి సిద్ధంగా ఉందని మీరందరూ కూడా వినాలి, గ్రహించాలి. మీరందరూ కూడా మారుమనసు పొందాలని నేను ఆశపడుతున్నాను. మీ అందరికీ కూడా వాక్య రూపంలో నుంచి నేను ఒక మాటను తెలియపరచాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాయబడింది, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని. ఈ యొక్క మాట మనందరి జీవితంలో అవలంబించుకున్నట్లయితే శుద్ధిపరచుకొనుట అనే మాటను మనం తీసుకుని మాట్లాడుకుంటే ఈ యొక్క ఉదయకాల సమయంలో శుద్ధిపరచుకోవడం అంటే ఈ రోజున కొంతమంది మనుషులతో చెప్పుకుంటున్నారు, నేను రేపు ఉదయాన్ని నుంచే లేదా ఈ రోజు మొదలుకొని నేను మంచివాడిగా, పరిశుద్ధునిగా, నీతిమంతునిగా మారతానని మనుషులకు తీర్మానం చేసుకుంటున్నారు. కానీ మీ అందరూ కూడా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, శుద్ధిపరచుకోవడం లేదా పరిశుద్ధంగా ఉండడం అనేది శరీరానుసారమైనటువంటిది కాదని మీ అందరూ గ్రహించాలి. శుద్ధిపరచుకోవడం అనేది మీ యొక్క ఆత్మీయ జీవితం, ఆధ్యాత్మిక జీవితం, మీ యొక్క ఆత్మ పరిశుద్ధపరచుకోవడం, మీ యొక్క శరీరాన్ని మాత్రమే పరిశుద్ధంగా ఉంచుకుని మనుషులతో తీర్మానం చేసుకోవడం కాదు, కానీ మీ యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచుకుని దేవునితో తీర్మానం చేసుకోవడం ఎంతో మేలు. శుద్ధిపరచుకోవడం మీరందరూ కూడా అనుకునే విషయం అదొకటే. మా తల్లిదండ్రులకు చెప్పుకుంటేనో లేదా ఈ లోకానుసారమైనటువంటి మనుషులకు చెప్పుకుని నేను రేపటి నుంచి మంచిగా మారుతున్నాను, లేదా రేపటి నుంచి మందు మానేశాను, రేపటి నుంచి వ్యభిచారం మానేశాను, రేపటి నుంచి త్రాగడం, తిరగడం, వ్యర్థమైనటువంటి పనులకు వెళ్ళడం, వీటన్నిటి నుంచి నేను దూరం అవుతున్నానని మనుష్యులకు తీర్మానం చేసుకుంటా ఉంటారు. ఈ మనుష్యులు ఇక్కడ కూడా గమనించండి, మనుషులకే తీర్మానం చేసుకుని లేదా మనుషుల్ని దేవుని చేసుకుంటే అది ఎంతవరకు సమంజసమో, అది ఎంతవరకు సరైనదో మీరందరూ కూడా గ్రహించాలి. మనుషులతో చెప్పుకుంటే మీకేమొస్తుందండి? మనుషులతో మీ బాధను పంచుకుంటే మీకేమొస్తుంది? లేదా మనుషులకి నేను పరిశుద్ధంగా మారుతానని చెప్పుకుంటే మీకేమొస్తుంది? ఏమండి, దేవుడు, పరిశుద్ధమైన దేవుడు యేసుక్రీస్తు వారు ఉండగా మీ యొక్క హృదయాలను పరిశుద్ధపరచుకోవాలని మీరు ఎప్పుడైతే ఆశపడ్డారో, ఆలోచించారో, ఆ యొక్క నిమిషము మోకరించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మీ గూడంతా వినిపించుకుని మీరు పరిశుద్ధంగా ఉండడానికి ఆశపడ్డాను, నాకు సహాయము దయచే ప్రభు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వేడుకుంటే ఆయన నీకు సహాయం చేస్తాడు. అంతేగాని లోకంలో ఉన్నటువంటి మనుషులకు మీరు చెప్పుకుంటే మీకు ఏ సహాయం వస్తుందండి? ఏమండి, ఈ లోకంలో మనుషులు అనేక వ్యర్థమైన పనులు చేసుకుంటూ అనేక మంది చెడు వ్యసనాలకు లోనైపోయి వారి జీవితాలను నాశనం చేసుకున్న వారు అనేక మంది ఉన్నారు, లేకపోలేదు. నేను కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెడు కార్యమును చేసి ఇక్కడ నిలబడిన వ్యక్తినే. ప్రతి ఒక్క లోకానుసారమైనటువంటి ఆశలకు అలవాటైపోయి మీ అందరి ముందు నిలిచిన వ్యక్తిని నేను. కానీ ఈ రోజున పరిశుద్ధమైన రక్తంలో కడగబడి నా యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచుకుని దేవునితో సత్సంబంధం ఏర్పరచుకుని పరిశుద్ధంగా మీ అందరి ముందు నిలవడానికి గల కారణం యేసుక్రీస్తు వారి. నా హృదయాన్ని పరిశుద్ధపరచుకున్నాను. అదే మాటలు కనుక మనం చూసినట్లయితే, శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. వాక్యమును బట్టి, మనుష్యుల మాటలను బట్టి కాదు, మనుషుల యొక్క ఆలోచనలను బట్టి కాదు, మనుషుల యొక్క తీర్మానం బట్టి కాదు. మీరందరూ కూడా ఇక్కడ గమనించినట్లయితే మన యొక్క శుద్ధీకరణ లేదా మన యొక్క పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండడానికి వాక్యము సహాయపడుతుంది. ఆయన మాట మనకు సహాయపడుతుంది, ఆయనే మనకు సహాయపడుతున్నాడు. ఇదందరూ కూడా మీరు అందరూ గ్రహించాలి. ఆయన యొక్క వాక్యము మనల్ని పరిశుద్ధపరచడానికి ముందుకు వస్తుంది. ఆయన యొక్క వాక్యము మీ అందరినీ కూడా పరిశుద్ధులుగా మారుస్తుంది. ఇక్కడ కీర్తనాకారుడు అదే అంటున్నాడు, వారిని శుద్ధిపరచుకోవడానికి వాక్యము బట్టే కదా, వాక్యమే కదా వారిని శుద్ధిపరిచేది, వాక్యమే కదా వారిని పరిశుద్ధపరిచేది, వాక్యము బట్టే కదా వారు పరిశుద్ధపరచబడతారు అనే వాక్యము చెప్తుంది. మీరందరూ కూడా గ్రహించాలి. మీరు పరిశుద్ధంగా మారాలంటే యవన వయసులో మీరు ఎవరి ద్వారాగానో తృణీకరింపబడకూడదు. యవన వయసులో
మీరు ఎవరి చేత కూడా, చిన్నవారే కానివ్వండి పెద్దవారే కానివ్వండి, ఎవరైనా సరే ఎవరి చేత కూడా తృణీకరించబడకూడదు. అదే కాకుండా మీ యొక్క ప్రేమను, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క విశ్వాసాన్ని, మీ యొక్క ఏకాగ్రతను, ప్రతి ఒక్క దాన్ని కూడా విశ్వాసాలకు అనుగుణంగా మాదిరిగా ఉంచుకోవాలి. మీ యొక్క యవన వయసులో చెడు వ్యసనాలకు లోబడకుండా దేవుని మాటకు విధేయత చూపుతూ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వాక్యమును బట్టి నడుచుకుని మీ యవ్వన ప్రాయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అప్పగించి ఆయన యొక్క కాడి మోయడానికి మీ అందరూ కూడా సిద్ధపరచబడాలి. ఆయన కాడి మోయిట యవన వయసులో ఎంతో మేలు, ఎంతో ఆనందకరం. ఆయన కాడి మోయడానికి ఎంతో మంది యవనస్తులు ముందుకొస్తున్నారు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు, లోకంలో ఉన్నటువంటి కోరికలు వారిని దిగజార్చబడుతున్నాయి. వారందరినీ కూడా త్రోసివేయబడుతున్నాయి. సాతానుగాడి ప్రేరేపణ ద్వారా అనేక మంది యవనస్తులు పాపంలో పడిపోతున్నారండి. కేవలం యవనస్తులు మాత్రమే కాదు, మీరందరూ కూడా గ్రహించాలి. చిన్నవారే కానివ్వండి, పెద్దవారే కానివ్వండి, ముసలివారు, ముట్టుకోవాలి, ఎవరైనా సరే సాతానుగాడి ప్రేరేపణ ద్వారా మీరందరూ కూడా పాపంలో నెట్టబడుతున్నారు. పాపాన్ని ఆనందిస్తున్నారు. పాపముల కోసమే మనం ఉదయకాలం లేచి రాత్రికాలం పడక వెళ్ళే వరకు కూడా పాపాని కోసమే మనం పరిగెడుతున్నాం. మన పనులు చేసుకుంటూనే పాపానికి దగ్గర అవుతున్నాం. అంతేకాని దేవుని మాటకు దగ్గర అవ్వాలనే విశ్వాసం, దేవుని మాటకు దగ్గర అవ్వాలనే జ్ఞానము, దేవుని మాటకు దగ్గర అవ్వాలనే వివేకము మనకు లేకుండా పోయిందండి ఈ రోజున. కానీ కేవలం నేను ఇక్కడికి రావాల్సిన కారణం యవనస్తులను బలపరచడానికేనండి. యవనస్తులు లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించకూడదు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీరు యవన వయసులో యవనంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలే మీ జీవితాన్ని బలపరుస్తాయి, మీ జీవితంలో విజయాన్ని సాధిస్తాయి. మీరు ఎప్పుడైతే యవన వయసులో ఒక నిర్ణయాన్ని తీసుకున్నారో మీ జీవిత కాలం అంతా కూడా మీరు యవన వయసులో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీరు నడుస్తారు. కానీ ఆ నిర్ణయము దేవుని ప్రేరేపణ ద్వారా, ఆ నిర్ణయము వాక్యానుసారముగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఒక గ్రామంలో, ఒక ప్రాంతంలో ఎంతమంది దేవుని నమ్ముకుని బలపరచబడి ఆయన ఆత్మను పొందుకుని పరిశుద్ధులుగా ఉన్నారో నాకు తెలియదు. కానీ ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి అసభ్య కార్యాలను వాళ్ళు అలవర్చుకుని ఈ లోకంలో ఉన్నటువంటి చెడు బోధలను వింటూ వారి యొక్క శరీరాలను, వారి యొక్క ఆత్మలను ఈ లోకానికి అప్పచెప్పుకుని సాతానుగాడి ప్రేరేపణ ద్వారా ఈ లోకానికి లొంగిపోయి ఎంతమంది అయితే ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ మాట వినపడిందని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క యవనస్తులు కూడా ఈ మాటను బట్టి మీ జీవితాలను మీరు మార్చుకోవాలి. ఈ మాటను బట్టి మీ జీవితాలను ప్రభువైన యేసుక్రీస్తు వారికి అప్పచెప్పాలి. యవన వయసులో తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మారుస్తాయి. ఆ నిర్ణయం ప్రభువైన యేసుక్రీస్తు వారికి అంకితం చేయాలి. ఆయన కాడి మీరందరూ కూడా మోయాలి. ఆయన యొక్క సువార్తను మీరందరూ కూడా ప్రకటించాలి. మీరందరూ కూడా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిజాయితీమంతులుగా ఈ లోకంలో జీవించాలి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మీరందరూ కూడా జీవించాలి. అదేవిధంగా మీరందరికీ కూడా నేను ఇంకొక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో ఇలా రాయబడిందండి. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకునుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడచుదురు. ఈ యొక్క వాక్యం మీరందరూ విన్నారు కదండి. దీంట్లో సామెతల గ్రంథంలో రాసినటువంటి ఈ మాట, నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము. ఎవరి మార్గమున పోవద్దు అని ఇక్కడ చెప్తున్నారండి. లోకానుసారమైనటువంటి మనుష్యుల మార్గంలో, నరహత్య చేసేటటువంటి మార్గంలో, చెడు వ్యసనాలకు అలవర్చే మార్గంలో, చెడు స్నేహాలను అలవర్చుకునే మార్గంలో, వ్యసనాలకు దగ్గరయ్యే మార్గంలో, వ్యభిచారానికి దగ్గరయ్యే మార్గంలో, నీతి లేని అవినీతికరమైన జీవితంలో జరిగేటటువంటి మార్గంలో వెళ్ళకూడదని ఇక్కడ హెచ్చరిస్తున్నారండి. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదములు వెనుకకు తీసుకొనుము. అసలు వారి త్రోవలకు మన పాదము కూడా అడుగు పెట్టకూడదండి. మన యొక్క పాదములు కూడా వారి త్రోవలో ఉండకూడదు. వారి త్రోవ చెడు మార్గంలో పోతున్నట్లయితే గనక, వారి యొక్క ఆలోచన చెడు విధమైన ఆలోచన గనక వారు ఆలోచించి వారి యొక్క జీవితాన్ని లోకానుసారంగా
జీవించాలని ఆశపడే అనేక యవనస్తులు ఉంటారు. ఈ లోకంలో పడిపోయి అనేక మంది యవనస్తులు ఈ లోకంలో పాపానికి దగ్గరైపోవాలని, లేదా అనేక మందిని దూషించాలని, అనేక మందిని హత్యలు చేయాలని, అనేక మంది హృదయాల్లో చెడు తలంపులను తలంచాలని, అనేక మంది హృదయాలలో చెడు క్రియలు చేయాలని అనేక మంది లోకంలో చెడు మార్గన వెళ్ళాలని యవనస్తులు ఎంతగానో ప్రేరేపించబడతారు. కానీ మిగిలినటువంటి యవనస్తులు ఎవరైతే ఉన్నారో, మిగిలినటువంటి మంచిగా మారాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించకూడదు, మన జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారికి అంకితం చేయాలని ఎవరైతే వారి యొక్క హృదయాలను పరిశుద్ధపరచుకుంటారో, వారి యొక్క మనసును నిమ్మలపరుచుకుని శుద్ధీకరణ ద్వారా వారి యొక్క రక్తాన్ని, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని పొంది వారు పరిశుద్ధంగా ఉండడానికి ఆశపడతారో, వారందరూ కూడా ఈ లోకంలో నడిచేటటువంటి యవనస్తుల ద్వారా ఎవరో కూడా నడవకూడదని ఇక్కడ హెచ్చరిస్తున్నారు. ఈ లోకంలో నడవకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారి తట్టు తిరగాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ ఈ హెచ్చరిక ఎందుకు ఇచ్చారంటే, ఈ లోకంలో లేకపోతే ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే అనేక మంది యవనస్తులు స్నేహాలకు దగ్గర అయిపోతున్నారు. ఆ స్నేహాలు కూడా ఎలా ఉన్నాయంటే, గంజాయిలు తాగుతూ లేదా మత్తు పదార్థాలకు అనేకమైన వ్యసనాలకు అలవాటైపోయి, లేదా బ్రోతల హౌసుల దగ్గరికి వెళ్తూ వ్యభిచరించడానికి వెళ్తున్న స్నేహాలు, అనేక స్నేహాలు ఉన్నాయండి యవనస్తుల్లో. అటువంటి స్నేహాల్లో నుంచి నేను కూడా వచ్చాను. లేకపోతే నాకు తెలియని విషయాలేం కాదు, చూడని విషయాలేం కాదండి. అనేక విధమైనటువంటి పాపాలను నేను చూసి చేసి మీ అందరి ముందుకు వచ్చాను. చూడనటువంటి పాపాలు కాదు, చేయనటువంటి పాపాలు కాదండి, అలవాటు చేసుకున్నటువంటి అలవాట్లు కాదు. కానీ ఏదో ఒక రోజున మనము వివేకము గలవారం కాబట్టి, దేవుడు మనకు తెలివితేటలు ఇచ్చాడు కాబట్టి, దేవుడు మనకు మారు మనసు ఇచ్చాడు కాబట్టి, దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి, ఏదో ఒక రోజున ఆ యొక్క జ్ఞానాన్ని మనం వినియోగించుకుని ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా మనం ఈ పాపంలోనే కూరుకుపోతామా, లేదా ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తామా? మనం మరణించిన తర్వాత అసలు మన జీవితం ఏంటి? అసలు మనం మరణించిన తర్వాత ఎక్కడికి పోతాము? ఏదో ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి భోగభాగ్యాలను, సుఖ సంపదలను మనం అనుభవిస్తున్నాం, బాగానే ఉంది. కానీ మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? ఎవరి ద్వారాగా మనం పరలోకానికి చేరుతాం? ఏమండి, ఈ లోకంలో మీరు పాపాలు చేసేసారు, నేను పాపాలు చేసేసాను. మరి ఈ లోకంలో అనేక పాపాలు చేసేసాం. అనేక మంది గ్రంథాల్లో చెప్పబడుతుంది నరకము, పరలోకము అని. మరి పాపాలు చేసిన వారు నరకంలోకి వెళ్తారా, పరలోకంలోకి వెళ్తారా అని దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా మనం ఒక్కసారి ఆలోచిస్తే, మనం చేసినటువంటి పాపాల ద్వారా మనం అయితే పరలోకానికి అస్సలు వెళ్ళాం. పరలోకానికి అసలు మన అర్హులం కాదు. పరలోకంలో పరిశుద్ధమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నివాస స్థలం అది. మరి అటువంటి నివాస స్థలములో నువ్వు నివసించాలి అనంటే, జీవ వృక్ష ఫలాలను నువ్వు తినాలి అనంటే, నీతి కిరీటము నీకు అనుగ్రహించబడాలి అనంటే, ఈ లోకాన్ని శాసించేటటువంటి ఆ యొక్క అధికారము నువ్వు పొందాలి అనంటే, దేవునితో కలిసి భోజనము నువ్వు చేయాలి అనంటే, దేవుణ్ణి స్తుతించాలి అనంటే, నీవు ఈ లోకానుసారమైనటువంటి ప్రతి ఒక్క చెడు క్రియను, ప్రతి ఒక్క చెడు స్నేహాన్ని, ప్రతి ఒక్క చెడు అలవాటును నువ్వు ఈ లోకంలో విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన రక్తంలో కడగబడి పరిశుద్ధునిగా, నీతిమంతునిగా, వాక్యానుసారముగా, వాక్యాన్ని బట్టి నడుచుకుని దేవునికి దగ్గరైతే గనక ఆ యొక్క పరిశుద్ధమైన స్థలమైనటువంటి పరదేశంలో, పరలోకములో నువ్వు చేర్చబడతావు. ఆ యొక్క జీవ గ్రంథంలో నీ పేరు లెక్కించబడతాడు. దానికోసం నీ ప్రయాసం ఉండాలి. అంతేకాని ఈ లోకంలో అనేక మంది సినిమాలకు వెళ్తున్నారు కదా, నేను కూడా వెళితే తప్పేంటి అని ఎవరో కూడా అనుకోకూడదు. ఈ లోకంలో అనేక మంది వ్యర్థమైన అలవాట్లకు అలవాటు పడిపోతున్నారు కదా, మరి నేను అలవాటు పడితే తప్పేంటి? వారు అలవాటు పడిపోయి బాగానే ఉన్నారు, కొన్ని రోజులకి అనారోగ్య పాలవుతారు. మీరందరికీ కూడా తెలిసిన విషయమేనండి. చెడు వ్యసనాలు, చెడు వ్యర్థమైనటువంటి పనులు ఏదో ఒక రోజున మీ జీవితంలో ఈ రోజే జరగకపో ఉండొచ్చు, రేపే జరగకుండా ఉండొచ్చు,
కానీ ఏదో ఒక రోజున మీరు అనారోగ్య పాలవుతారు. ఈ చెడు వ్యసనాలకు దగ్గర అవడం వల్ల, చెడు పనులు చేయడం వల్ల మీరు ఏదో ఒక రోజున అనారోగ్య పాలవుతారు. కానీ ఆ రోజున మిమ్మల్ని ఆదరించడానికి ఎవ్వరూ ఉండరు, మిమ్మల్ని దగ్గర తీర్చుకోవడానికి ఎవ్వరూ ఉండరు, మీకోసం ప్రయాసపడి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆదరించడానికి ఎవ్వరూ ఉండరు. ఈ లోకానుసారంగా మీ బాధ మీరే పడాలి, మీ యొక్క బాధను మీరే అనుభవించాలి, మీ యొక్క హాస్పిటల్ ఖర్చులు మీరే భరించుకోవాలి. వెనక వచ్చేవాడు ఎవడను కూడా ఈ లోకానుసారంలో ఉండడండి. ఈ లోకంలో ఎవడో కూడా మీ వెనక వాళ్ళు రాడు, ఈ లోకంలో ఎవడో కూడా మిమ్మల్ని పట్టించుకోడు. మీ దగ్గర డబ్బు ఉన్నంత వరకే, మీ దగ్గర స్థాయి ఉన్నంత వరకే మీ వెనకాల మనుషులు వచ్చేది. మీ దగ్గర డబ్బు పోయిందా ఒక్కరు కూడా మీ మొహం చూడరు, మీ దగ్గర స్థాయి పోయిందా ఒక్కరు కూడా మీ మొహం చూడరు, మీ దగ్గర ఏమీ లేని స్థితిలో ఎవరో కొన్ని నీ మొహం చూడరు. మరి ఆ స్థితిలో నువ్వేం చేయాలి? ఆ స్థితిలో కనుక ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క గ్రామంలో ఎవరైనా ఉంటే అనారోగ్య పాలులైనటువంటి వారు అనేక మంది ఉన్నారు, మంచంలో పడి వేదన అనుభవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు, సాతాను ద్వారా శోధనలు అనుభవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు, చెడు వ్యసనాలకు బానిసలైపోయిన వారు అనేక మంది ఉన్నారు, వ్యభిచారంలో మునిగిపోయి బయటికి రాలేక బయట పనులు చేయలేక అనేక మంది లోకంలో ఈ ప్రాంతంలో ఈ దేశంలో ఉన్నారు. ఈ యొక్క గ్రామంలో అలాంటి వారు ఎంతమంది అయినా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ఉందని మీరు అందరూ కూడా గ్రహించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకుని మీ యొక్క జీవితాలను కాపాడుకోవాలని, ఆయన రాకడ సమీపంలో ఉంది కనుక మీరందరూ కూడా ఆయన రాకడ మీరందరూ కూడా ఎదురు చూడాలని నేను ఆశపడుతున్నాను. మీ అందరికీ కూడా ఈ మాటలు అర్థమైనవి అని, ఈ వాక్యాన్ని మీ హృదయంలో బలపరుచుకుంటారని, మీ హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సహాయం చేస్తారని, మీ యొక్క చెడు క్రియలను, చెడు వ్యసనాలను, చెడు అలవాటులను ప్రతి ఒక్క దాన్ని విడిచిపెట్టి ఈ రోజైనా పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతియుక్తమైన జీవితాన్ని జీవించాలని ఎవరైనా వారి హృదయాల్లో ఆ తలంపు వచ్చిన, ఆశ వచ్చిన మోకరించి ప్రార్థన చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మీ జీవితాలు అంకితం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ చిన్న మాటను దేవుడు దీవించును గాక. మీకోసం, మీ ప్రాంతం కోసం, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి కోసం, వ్యసనాలకు దగ్గర అయిపోయినటువంటి వారు అందరి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మనుషుల్లో ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకుని ఆయన మాటకు విధేయత చూపుతూ ఆయన ప్రేమను పొందుకున్న వారు ఎవరైనా ఉంటే గనక ఈ ప్రార్థనలో పాలుపొందులు పొందాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, నీకే స్తోత్రములు నాయన. మహామహిమకు నాయన అర్హుడవు నీవే ప్రభువా. ఈ రోజున ఇక్కడికి మమ్మల్ని చేర్చినందుకు మీకు వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రోజున మేము ఇక్కడ ఉండడానికి గల కారణము యవనస్తులను బలపరచడానికి, చెడు వ్యసనాల్లో ఉన్నటువంటి వారిని దూరం చేయడానికి, అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారిని ఆరోగ్యమును దయచేయడానికి, ఎవరైతే నీ రక్షణ లేక ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ రక్షణ లేక ఆ పాపపు ఊబిలో పడిపోయి ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి, ఈ యొక్క మార్గాన్ని వారికి తెలియపరచడానికి ఇక్కడ నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క యవన బిడ్డ కూడా, ప్రతి ఒక్క స్త్రీలే కానివ్వండి, పురుషులే కానివ్వండి, పెద్దవారే కానివ్వండి, చిన్నవారే కానివ్వండి, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా వారి హృదయాలను పరిశుద్ధపరచుకొని, బలపరచుకొని, స్థిరపరచుకొని, మనస్సులను వారి మనసును కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వారి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయమని, వారి హృదయాలను మార్చమని, నీ రాకడ కోసం వారిని సిద్ధపరచమని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. పోయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.